హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కన్నప్ప టీజర్కి రియాక్ట్ అవ్వబోతున్నాము. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. చిట్టా 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 ఓవరాల్గా టీజర్ గురించి చెప్పాలంటే నాకు మంచిగా ఇంట్రెస్టింగ్ గానే ఉంది, కొత్త కాన్సెప్ట్ లాగా. కాకపోతే ఇంతమంది క్యాస్ట్ ని పెట్టుకొని, ఇంత పెద్ద పెద్ద యాక్టర్స్ ని పెట్టుకొని వీళ్ళందరినీ ఎట్లా క్యారెక్టర్స్ లో ఫిట్ చేస్తాడు అన్నది చూడాలి. నాకు టీజర్ కట్ చూసినాక కొంచెం సీరియల్ చూసినట్టు అనిపించింది. ఎందుకంటే కలర్ గ్రేడింగ్ అదంతా దానివల్ల ఒక హై క్వాలిటీ సీరియల్ చెప్పాలంటే. ఈ మూవీ తీసిన డైరెక్టర్ చాలా సీరియల్స్ ఇచ్చిండు హిందీలో. అది దా పాయింట్ అనమాట. ఆ స్పెషల్ గా ఏంటంటే ఆ బీజిఎం వల్ల కూడా ఫీల్ వచ్చింది మనకి. ఎందుకంటే ఆ బీజిఎం ఎందుకో ఇట్లా సీరియల్స్ కి ఎక్కువ వాడతారు. అది టెంప్లెట్ మ్యూజిక్ అది చెప్పాలి. ఈ కలరిస్ట్ అయితే చాలా ఎక్స్పీరియన్స్, ఈ కలర్ గ్రేడింగ్ చేసిన ఆయన అయితే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా మూవీస్ చేసినాడు. కానీ ఈ మూవీకి వచ్చేసరికి మరి డైరెక్టర్ చాయిస్ అట్లా ఉన్నట్టుంది. అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే డైరెక్టరే డిసైడ్ చేస్తాడు ఏదైనా, టీజర్ కట్ అయినా, కలర్ గ్రేడింగ్ అయినా, మ్యూజిక్ అయినా, బీజిఎం అయినా అన్ని. కానీ ఈ అవుట్పుట్, ఈ క్వాలిటీ అయితే బాగాలేదు. అండ్ మనకు తెలిసిందే ఇందులో పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు. మన ప్రభాస్ ఉన్నాడు, మోహన్ లాల్ ఉన్నాడు, శరత్ కుమార్ ఉన్నాడు, అక్షయ్ కుమార్ ఉన్నాడు. మెయిన్ రోల్ అక్షయ్ కుమార్ది. అండ్ వీళ్ళందరిది కొత్త అంటే యూనిక్ రోల్స్ ఇవన్నీ. ఎవరు ఇంతవరకు ఇట్లాంటి రూల్స్ అక్షయ్ కుమార్ చేసిండు అనుకో ఓ మై గాడ్ 2లా. బట్ ఎంతైనా వీళ్ళే ప్రభాస్ది కానీ, శరత్ కుమార్ది, మోహన్ లాల్ది, మోహన్ బాబు కానీ వీళ్ళందరికీ కొత్త రూల్స్ కాబట్టి డెఫినెట్లీ చూడాలి ఎట్లా మేనేజ్ చేస్తారు అన్నది. ఎక్స్పెక్టేషన్స్ హై ఉంటాయి. మీరు అది తీసుకొచ్చి కొంచెం ఇంత తేడా కొట్టినా అది బాగుండదు. చూద్దాం, ఇది ఇప్పటికైతే టీజరే కదా. బట్ ఇంత హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న మూవీ మీద ఇలాంటి టీజర్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మెయిన్ గా ఇంకోటి అంటే డెబ్యూటెంట్ అయినా సరే ఇట్లాంటి సినిమా మన ఏమంటారు, మన మంచు విష్ణు ఎందుకు ఆయనకి ఇచ్చిండు అంటే ఆయనకి పీరియాడిక్ డ్రామా తీసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, ఆల్రెడీ మహాభారతమైన అవన్నీ తీసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సీరియల్లలో మైట్ బి మంచిగా వస్తుండొచ్చు. ఇది కూడా చూద్దాం. సో యాజ్ అ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్గా మేము అబ్జర్వ్ చేసిన ఫ్లాస్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే సీజీ షార్ట్స్ ఎందుకంత ఫెయిల్ అయినాయో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఈ షాట్లో మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో ఆ హార్సెస్ మాత్రమే రియల్గా ఉన్నాయి, అంతే. మిగతా అంతా సీజీ, మిగతా అంతా ఫేక్. సో ఈ సీజీ డూప్లికేట్ ఇవన్నీ చేసేవన్నీ మన క్రౌడ్ డిపార్ట్మెంట్ చేస్తారు. సో ఇందులో కూడా ఏమైందంటే ప్రాబ్లమ్, ఏదైతే డూప్లికేట్ చేసిరో అవన్నీ పక్క పక్కన పెట్టడం కానీ, లేకపోతే వేరియేషన్స్ లేకపోవడము, డీటెయిల్ గా లేకపోవడం వల్ల అది చాలా అన్రియలిస్టిక్ అనిపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఆడ 2 వేరియేషన్స్ ఉన్నాయి మనకి, వైట్, బ్రౌన్, ఇంకా బ్లాక్, సంథింగ్ 3 వేరియేషన్స్ ఉన్నాయి. ఇంకా 2-3 వేరియేషన్స్ చేసి మిక్స్ అండ్ మ్యాచ్ ప్రాపర్ గా చేసి ఉంటే మాత్రం బాగుండేది. అది లేకపోవడం వల్ల మనకి ఈజీగా తెలిసిపోతుంది ఏంటంటే ఇది డూప్లికేట్ చేసి పక్కన పెట్టిరు, ఆ క్రౌడ్ వాళ్ళు సరిగా వర్క్ చేయలేరు దాని మీద అని చెప్పి. ఇంకోటి కొంచెం దీన్ని గ్రూమ్ అంటారు అనమాట, ఫర్ దీని మీద అది యాడ్ చేస్తే అయిపోతుండే. దానివల్ల ఇట్లా ప్లాస్టిక్ ఫేక్ అనిపిస్తుంది మొత్తం, తోక ఇవన్నీ ఫేక్. ఇంకోటి ఈ షాట్ లో ఇది చాలా ఫేక్. అసలు ఇట్లుంటదా ఇంతమంది గుడిసెలలో? అసలు చాలా సిల్లీగా అనిపించింది. యాక్చువల్ గా నాకు తెలిసి అదేదో అట్లా అసలు ఏదో పెట్టేసిరు. అసలు ఇట్లుండదు, ఇట్లా చెప్పాలంటే. ఇదంతా మీకెట్లా తెలుసు, మీరేంది అంటే మేము చేసేటప్పుడు మాకు ఎక్స్పీరియన్స్ అయినాయి ఇవన్నీ కాబట్టి మాకు ఇవన్నీ తెలుసు. సో ఇందులో మనం చూసుకున్నట్టయితే మనకు అందరికీ తెలుసు వెనక గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసి ఎలాగ వెనక సీజీ పెట్టిరని. కాకపోతే ఇందులో ఏంటంటే మనకి మెయిన్ లైట్, కీ లైట్ వచ్చేసి స్టూడియో లైటింగ్ ఉంది మనకి. ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్ పైన ఫోర్ హెడ్ చూసుకుంటే మనకి పైన నుండి లైటింగ్ వస్తుంది. కాకపోతే వెనక బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి వెనక నుండి వస్తుంది, మౌంటైన్ ఓపెనింగ్ ఉంది చూడు, అక్కడ నుంచి లైటింగ్ వస్తుంది. సో ఆ లైటింగ్ మిస్ మ్యాచ్ అయినట్టు అనిపిస్తుంది ఇందులో. అండ్ బ్యాక్గ్రౌండ్ లో కూడా చూసుకుంటే ఇప్పుడు ఈ రైట్ సైడ్ లో ఇక్కడ ఫోకస్ అవుతలేదు కాబట్టి ఇక్కడ బ్లర్ అవుతుంది. కానీ వెనక చూసుకుంటే మొత్తం ఓవరాల్ గా మొత్తం మనం ఎలాగైతే బ్యాక్గ్రౌండ్ వెనక్కి వెళ్తుంటామో మనకి డీటెయిల్స్ అనేది తగ్గుతుంటది. బట్ అక్కడ చూసుకుంటే అది చాలా డీటెయిల్ గా అనిపిస్తుంది. సో అదొక మిస్టేక్ అనిపించింది. బ్యాక్గ్రౌండ్ వెళ్తున్న కొద్ది డీటెయిల్స్ ఉంటాయి, కాకపోతే
ఇట్లా అంత కొంచెం షార్ప్ ఉండవు. షార్ప్ ఉండవు. ఏమైందంటే సడన్ గా మొత్తం చుట్టుపక్కల మొత్తము ఇట్లా బ్లర్ ఉండి సడన్ గా ఒక దగ్గర ఇట్లా ఫోకస్ ఒకటే దగ్గర పడ్డట్టు అట్లా కనిపిస్తుంది. సో అందుకే కొంచెం ఆడ్ ఉందన్నమాట అది. ఇట్లాంటి పైన ఏదైతే ఓపెనింగ్స్ నుండి వచ్చే సన్ రైజ్ ఉంటుందో దానికి మనకి గాడ్ రేజ్ యాడ్ చేస్తాం. దానివల్ల రియలిస్టిక్ ఫీల్ అనేది సినిమాటిక్ ఫీల్ వస్తుంది. ఇప్పుడు రైట్ సైడ్ లో మనకు కనిపిస్తుంది ఆ గాడ్ రేజ్ అనేది, కాకపోతే అది ఇంకొంచెం నీట్ గా బ్లెండ్ చేసి ఉంటే బాగుంటుండే. సింపుల్ గా చెప్పాలంటే ఫేక్ అనిపిస్తుంది వెనకాల సీజీ అంతే. అంతా, లైటింగ్ ప్రాపర్ గా లేదు. అండ్ సేమ్ ఈ షాట్ కూడా అంతే. ఈ షార్ట్ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి ఇంట్లో చూసుకుంటే మనము. మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్ గా ఒకటే మనిషి తలకాయ 3-4 ప్లేస్లలో ఉంటది, ఒకటే బొమ్మ 3-4 ప్లేస్లలో ఉంటది, సేమ్ క్యారెక్టర్స్ తిప్పి వేరే యాంగిల్స్ తిప్పేసేసారు అక్కడిక్కడ. ఇది ఈ షార్ట్ చూస్తే పర్ఫెక్ట్ సీరియల్ ఎగ్జాంపుల్ లాగా అనిపిస్తుంది నాకైతే. Yes. సీరియల్లో మనం బేసిక్ గా ఎక్కువ చూస్తుంటాం ఇట్లాంటి షార్ట్స్. ఏముంది జస్ట్ సెట్ వేసి వెనక గ్రీన్ స్క్రీన్ వేసి రిమూవ్ చేసేసి వెనక ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ పెట్టేస్తే అయిపోతుందండి. అదే ఇందులో చూసుకుంటే మనకి ఎంత ఫ్లాట్ లైటింగ్, అసలు బ్యాక్గ్రౌండ్ కి దీనికి సంబంధం లేనట్టు ఈజీగా తెలిసిపోతుంది అది. ఎస్. ఇంకోటి ప్రొడక్షన్ వాల్యూస్ బాగాలేవు అసలు. బొమ్మలు తెచ్చి పెట్టడం ఏంది ఈడ, అసలు ఈజీగా తెలిసిపోతుంది బొమ్మ అని. చూసుకోవాలి మరి ఇట్లా చేస్తారా. ఇక్కడ కాస్ట్ కి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి అద్భుతంగా, కానీ సినిమా తీసే పరంగా చూసుకుంటే మాత్రం ప్రొడక్షన్ వాల్యూస్ అస్సలు బాగాలేవు. ఎందుకంటే ఇప్పుడు ఈ షాట్ చూసుకున్నట్టయితే హైలీ ఎలివేటెడ్ షాట్ లాగా అనిపిస్తుంది ఆ క్యారెక్టర్ కి. అట్లాంటి ఎలివేటెడ్ షాట్ ని అసలు ఇంత ఘోరమైన మిస్టేక్స్ ఉంటే కష్టం. ఇట్లాంటి షార్ట్ అయితే అసలు లిటరల్ గా అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు చూస్తుంటే ఇట్లాంటి అన్ని ఇప్పుడు చూస్తున్నాం వల్ల. ఈ షార్ట్ గురించి చెప్పాలంటే మాకు ఇప్పుడు ఈడ ఫస్ట్ నవ్వొస్తుంది, ఎందుకంటే ఫస్ట్ దీని గురించి మనం ఏం చెప్పే అవసరం లేదు, ఆడియన్స్ కి అర్థమైపోతుంది ఫస్ట్ థింగ్ చూడంగానే. బట్ ఎవరైనా అబ్జర్వ్ చేయకపోతే మేము చెప్తాం. ఆడ ఏంటంటే ఇప్పుడు ముంగట ఈడ ఒక 5 మెంబర్స్ ఉన్నారు, సేమ్ అదే వాళ్ళని డూప్లికేట్ చేసి ఎంకల పెట్టిర్రు. ఓకే పెట్టిర్రు, బాగుంది, పర్లేదు. వాళ్ళ ముంగట ఎవరైతే ఉన్నారో అది రియల్ మనుషులు అనమాట. ఆడ 2-3 ఒరిజినల్ వాళ్ళే, అంటే లైక్ షూట్ చేసినప్పుడు ఉన్న వాళ్ళు బ్లర్ ఉన్నారు, వాళ్ళు స్కేలింగ్ చూడు. ముంగట ఉన్న ఏమో చిన్న ఉంటారు అంటే ఇంకొక అంత పెద్ద ఉంటారంట. అసలు ఏం లాజిక్ అయ్యా ఇది. కొంచెం కూడా అసలు అంత రియలిస్టిక్ లేదంటే మొత్తం అన్రియలిస్టిక్ ఉంది. ఎందుకంటే అక్కడ మధ్యలో మనకి క్యారెక్టర్స్ ఉన్నారు, అక్కడెక్కడ ఇప్పుడు ప్రణీత్ అన్నట్టు పెట్టిరు, అంటే ఒరిజినల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అవుట్ ఆఫ్ ఫోకస్ ఉన్నారు, ఆ ఏరియాలో తెలుస్తుంది అది. ఇప్పుడు యాడ్ చేసిన వాళ్ళని అంత ఫోకస్ చేసి వెనక పెట్టి ప్రపోర్షన్ కరెక్ట్ లేకుండా పెట్టి అసలు చాలా మిస్టేక్స్ ఉన్నాయి చెప్పుకుంటా పోతే. చాలా ఇమ్మెచ్యూర్ షాట్ ఇదైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ దాంట్లో అయినా సరే విఎఫ్ఎక్స్ దాంట్లో ఫస్ట్ మనకి ఏం చూస్తారంటే స్కేలింగ్ అనేది చూస్తారు, స్కేలింగ్ కరెక్ట్ ఉందా అండ్ బ్లెండింగ్ ఎట్లా బ్లెండ్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ అదే మైనస్ అయ్యింది మనకి, ఆడ స్కేలింగ్ ప్రాబ్లం వచ్చింది అండ్ బ్లెండింగ్ కూడా. బ్లెండింగ్ ఇన్ ద సెన్స్ బ్లర్, ఎంకల ముంగటున్నాడు బ్లర్ ఉన్నాడు, ఎంకల ఫోకస్ అవుతున్నాడు, అది అదొకటి. నెక్స్ట్ లైటింగ్ ఉంటుంది మెయిన్. లైటింగ్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. లైటింగ్ వల్లనే అలా అంత ఫేక్ గా కనిపిస్తారు అసలు. అలా ఏం లేదు, జస్ట్ బ్లర్ చేస్తే అయిపోతుండే, మరి ఎందుకు అట్లా పెట్టిరో ఏమో. అవును, అది బేసిక్ మెయిన్ గా కంపోజిషన్ లెవెల్లో వస్తుంది, అది వాళ్ళే చేసుకోవాలి ఇవన్నీ ఎట్ ఫైనల్ స్టేజ్ ఆఫ్ ద విఎఫ్ఎక్స్ చెప్పాలంటే. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అబ్జర్వ్ చేస్తే మా కన్నప్ప మన మంచు విష్ణు ఇక్కడ నుంచి ఇట్లా కట్ చేస్తున్నాడు, ఇట్లా అంటున్నాడు. ఆ వూండ్ షాట్ అయితే చాలా ఏమంటారు, ఏదో ఇట్లా తీసుకొచ్చి అతకబెట్టేసినట్టుంది. అది దాని గురించి ఇంకా డీటెయిల్ గా మన కాల చెప్తాడు. వూండ్ షాట్స్ యాక్చువల్లీ మనకి బాడీ ట్రాక్ చేసి దానిపైన యాడ్ ఆన్ చేస్తారు. కాకపోతే ఇందులో ప్రాబ్లం ఏంటంటే మన కట్ అనేది ఇక్కడ పడ్డది కదా, షోల్డర్ సైడ్ ఇటు సైడ్ పడ్డది. కాకపోతే మన క్యారెక్టర్ రొటేట్ అయ్యే కొద్దీ ఆ వూండ్ కూడా మూవ్ అయ్యకుండా వెళ్ళిపోయింది అనమాట, స్లైడ్ అయింది చెప్పాలంటే. ఈ నుంచి ఈడికి నరికితే కానీ ఆఫ్ అయిపోయింది దెబ్బ, ఈ నుంచి ఈడి వరకే అయిపోయింది అది. కాకపోతే ఇలాంటి షార్ట్స్ బేసికల్ గా మనం ఎక్కువ అబ్జర్వ్ చేయం, ఎందుకంటే యాక్షన్ సీన్స్ చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతాయి కానీ, లేకపోతే అవుట్ ఆఫ్ ఫోకస్ ఉంటాయి అని అనుకుంటాం. కానీ ఇది ఎంత క్లోజ్ ఉంది చూడు కెమెరాకి, అసలు హీరో కన్నా ముందే ఉన్నాడు ఆ క్యారెక్టర్. అంత ఫోకస్ ఉన్నప్పుడు, ఫోకస్ అవుతున్నప్పటికీ ఇలాంటి తెలిస్తే ఈజీగా కనిపిస్తాయి అవి. సో ఓవరాల్ గా ఫైనల్ గా చెప్పాలంటే ఈ టీజర్లు ఉన్న మిస్టేక్స్ కానీ సినిమాలో ఉంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మనకి ఇంత పెద్ద క్యాస్ట్ ఉంది, ఇంత హై ఎక్స్పెక్టేషన్స్ హైప్ పెంచినప్పుడు, సో డెఫినెట్లీ వీ నీడ్ మోర్, అంటే దానికి వర్తి ఉండాలి మూవీ. ఇప్పటికీ టైం ఉంది నాకు తెలిసి, కొంచెం విఎఫ్ఎక్స్ మీద వర్క్ చేస్తే కొంచెం అయిపోతుంది. ఇంకోటి కలర్ గ్రేడింగ్ కూడా కొంచెం బాగాలేదు, అదొకటి వర్క్ చేస్తే అయిపోతుంది. ప్రెజెంటేషన్ మనం ఓవరాల్ ఏం చూస్తాం, లాస్ట్కి వచ్చేసరికి సినిమాలో ఒక ఎమోషన్, ఒక ప్రెజెంటేషన్
మంచిగా అనిపిస్తే విఎఫ్ఎక్స్ కొంచెం బాగాలేకపోయినా నడుస్తుంది. ఇప్పుడు మనకు మూవీకి మెయిన్ ఇంపార్టెంట్ టీజర్ అండ్ ట్రైలర్. సో అట్లాంటి టీజర్లని ఇలాంటి ఏమంటారు మిస్టేక్స్ ఫ్లాస్ చేస్తే ఇట్లాంటి ఫ్లాస్ ఉంటే డెఫినెట్లీ ఆడియన్స్కి మూవీ మీద ఇంట్రెస్ట్ లూజ్ అవుతారు. సో ఇలాంటి మిస్టేక్స్ లేకుండా ట్రైలర్ కట్ బాగా మంచిగా చేస్తే డెఫినెట్లీ మూవీ హిట్ అవుతుంది. ఇది ఇంకా టీజరే, దీన్ని చూసి ఏం జడ్జ్ చేయలేము. సో ట్రైలర్ లా ఇంప్రూవ్ అవుతారని అండ్ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఇది గైజ్ మాకు కన్నప్ప టీజర్ మీద ఉన్న ఒపీనియన్ అండ్ మేము అబ్జర్వ్ చేసిన షార్ట్స్. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ, బై బై. చిట్టా 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 చిట్టా